ఆ గ్రామంలో అన్ని కుటుంబాలు దేశ రక్షణ కోసం ఆర్మీ బాట పట్టాయి. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి మిలిటరీలో చేరి దేశం కోసం సేవలో నిమగ్నమయ్యారు. మొత్తం 40 కుటుంబాలకు వరకు ఉన్న ఆ గ్రామంలో 2-3 కుటుంబాలు మినహా మిగిలిన అన్ని కుటుంబాల వారు మిలిటరీలో చేరి దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం అంటే 2-3 ఆర్మీలో పనిచేస్తున్న వారే ఉన్నారు. 1930 కాలంలోనే గ్రామం నుంచి తొలుత మిలిటరీలో చేరిన ఎన్ నారాయణప్ప కుటుంబంలో అయితే 4 తరాలుగా వారి వారసులు ఆర్మీలో చేరి సేవలు అందిస్తున్నారు. ఆర్మీలో పనిచేయడం చాలా గర్వంగా ఉందంటున్నారు గ్రామస్తులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం బసవాపల్లె గ్రామం ఆర్మీ విలేజ్ ప్రాముఖ్యత పొందింది. ఆ గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, ఓవర్ టు యు. దేశ రక్షణలో ప్రధాన భూమిక అనేటువంటిది ఆర్మీ. ప్రస్తుతానికి మనము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇక్కడ గుడిపాల మండలంలో ఉన్నాము. ఈ గుడిపాల మండలంలో దాదాపు 5-6 గ్రామాలు, ప్రతి కుటుంబం కూడా ఈ గ్రామాల నుంచి ఆర్మీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము గుడిపాల మండలము బసాపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో మొత్తము 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాల్లో 1-2 కుటుంబాలు మినహా మిగిలిన ప్రతి కుటుంబము కూడా ఆర్మీకి వెళ్ళినటువంటి పరిస్థితులు. దేశ సేవలో వారి యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి అంశాలపైన చెప్పండి. మీరు ఎప్పుడు ఆర్మీకి వెళ్ళారు, ఏంటి పరిస్థితి? మీ గ్రామంలో ప్రతి కుటుంబం కూడా ఎందుకు ఆర్మీకి వెళ్ళారు? ఆర్మీలో పనిచేసిన దానివల్ల మాకు బాధలు అనేసి ఏం లేదు. అక్కడ ఉండేంత వరకు కొంచెం కష్ట నష్టాలు ఉంటుంది. ఆర్మీలో చేరిన దానివల్లనే మేము ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత సంతోషంగా జీవిస్తున్నాము. నేను ఆర్మీలో వచ్చి 1983 డిసెంబర్లో జాయిన్ అయినాను. 2010 జనవరిలో రిటైర్డ్ అయ్యాను. దీంట్లో ఆర్మీలో పనిచేసిన వల్ల మాకు చాలా గర్వకారణము. ఆర్మీలో చేరిన దానివల్లనే మా ఊరు చాలా మంది ఆర్మీ పోషిస్తుంది మమ్మల్ని. ఆర్మీ ఊరుగా ఈ బసవాపల్లి ముద్ర పడిపోయింది. ఎట్లా చూస్తారు? డిఎస్ఎల్ 15 సంవత్సరాలు, మీ ఎంఈజీలు 15 సంవత్సరాలు. తిరిగి మా భర్త గారు కూడా వేలాయుధం గారు కూడా ఆర్మీలో 30 సంవత్సరాలు సర్వీస్ చేసినారు. 74లో భర్తీ అయినారు. 2004లో రిటైర్డ్ అయినారు. తిరిగి మా కొడుకు కూడా అశోక్ కుమార్ 25 ఇయర్స్గా ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాడు. మేము ఆర్మీనే ఇష్టపడి మేము బతుకుతూ ఉన్నాము. మాకు అదే ఇది జీవనాధారం కూడా. వ్యవసాయం ఊరు చేసేవాళ్ళు లేరు కాబట్టి ఒక కొడుకైనా కూడా మేము ఆర్మీకే పంపించినాం. ఇప్పుడు మా మనవడిని కూడా అదే మరి పంపాలని ఆశగా ఉన్నాం. అంటే మీ కుటుంబంలో మొత్తం ఫస్ట్ తరం నుంచి ఇప్పుడు 4వ తరం వరకు కూడా ఆర్మీలో ఉన్నారు. మా కూడా పుట్టిన అన్నదమ్ములు కూడా ఆర్మీనే. హ్యాండర్ కెప్టెన్గా రిటైర్డ్ అయినారు. 2 అన్నోళ్ళు, తమ్ముడు రిటైర్డ్ అయినారు. మా మర్దులు 4 మిలిటరీని, ఆర్మీ వాళ్ళే. అందరూ రిటైర్డ్ అయ్యి బాగా ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చినారు. మా కొడుకు ఇప్పుడు ఇది శ్రీనగర్ పైన మంచుకొండల్లో ఇప్పుడు అక్కడ ఉండారు, సర్వీస్ చేస్తాం. 2005 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యాడు. 30 సంవత్సరాలుగా దేశ సేవ కోసం మిలిటరీలో పనిచేశారు. సుబ్రహ్మణ్యంగా ఆయన బెంగళూరులో డ్రిల్ కమాండెంట్గా కూడా పనిచేశారు. తన కొడుకు ఎన్ఎస్ నందకుమార్ కూడా మిలిటరీలో చేరారు 2001 సంవత్సరంలో. ఆయన 2003లో ఛత్తీస్గఢ్లో కరెంట్ షాక్ విధి నిర్వహణలో కరెంట్ షాక్తో ఆయన అక్కడ మరణించడం జరిగింది అన్మ్యారీడ్తో. తర్వాత తన తమ్ముడు ఏంటి నరేష్ కుమార్, నేను ఆర్మీ గురించి ప్రయత్నం చేశాను కానీ నేను చేరలేకపోయాను. కానీ ఏమైనా మా నాన్న కానీ మా అన్న కానీ ఆర్మీలో సేవ చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇవాళ ప్రభుత్వం మా నాన్న కష్టపడిన దానికి కానీ మా అన్న కష్టపడి విధి నిర్వహణలో పనిచేసినందుకు కానీ వాళ్ళ ద్వారా వచ్చేటువంటి పింఛన్తో ఇవాళ నా తల్లిని కానీ నా కుటుంబాన్ని కానీ నేను సాగుతున్నాను, పోషిస్తున్నాను. ఏదేమైనా కూడా కానీ ఆర్మీలో ఇవాళ పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. ఆర్మీలో 2020లో జాయిన్ అయ్యి 2000లో చేరినాడు. 2020లో రిటైర్డ్ అయిపోయినాడు. అక్కడ ఆయన చేరిన దానివల్ల మా కుటుంబ పోషణకు మాకు ఎలాంటి లోటు లేకుండా బాగా కష్టపడి రిటైర్డ్ అయినాడు. ఆయన ద్వారా ఆయన ఇప్పుడు పింఛన్లో ఉన్నాడు, పింఛన్లు తీస్తూ ఉన్నాడు. ఆయన పోయి చేరిన దానివల్ల మా కుటుంబం కొంచెం బాగా డెవలప్ అయ్యింది. బాగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. మా అబ్బాయి ఆర్మీలో చేరినందువల్ల అందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా గర్వపడుతూ ఉన్నాము. మా భర్త గారు కూడా మొదట ఆర్మీలో సేవ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మా అబ్బాయి కూడా ఆర్మీలోకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ నందు విధులు అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం అనేటువంటి నినాదంతో జవహర్లాల్ నెహ్రూ గారు ఎలా అయితే చెప్పారు, దేశ రక్షణ కోసం మా గ్రామం అంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడే విధంగా అదే ఆలోచనతో, అంటే ప్రతి ఒకరి నెత్తురు బొట్టులో కూడా ఆర్మీకి వెళ్ళాలి అన్నటువంటి తపనే మాలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఇందాక అడిగారు ఒకరు మరణిస్తే ఆ కుటుంబంలో ఎలా ఉంటుందని. ఖచ్చితంగా బాధాకరమైన విషయం అని నేను చెప్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా
ఈ ఆర్మీని నమ్మి ఉన్నాం. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తి అక్కడ చనిపోతే అందరికీ బాధ అనేది ఉంటుంది. అట్లనేసి ఈ నియామక ప్రక్రియ అనేది అంతటితో ఆగిపోవడం అనేది లేదు. అంత కూడా దానికి కూడా తెగించి ప్రజలు దేశ సేవ చేయాలి అన్నటువంటి ఒక అంతిమ లక్ష్యం ఈ గ్రామంలో ఉంది. కాబట్టే ఇంతమంది అందరూ కూడా ఆర్మీ నందు సర్వీస్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్మీకి వెళ్ళి వచ్చినటువంటి కుటుంబాలు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.